ఇక విశాఖ తీరంలో డ్రగ్స్ కలకలం రేపాయి. సీపోర్ట్లో 25,000 కేజీల డ్రగ్స్ పట్టుబడింది. ఆపరేషన్ గరుడాలో భాగంగా డ్రగ్స్ సీజ్ చేశారు. బ్రెజిల్ నుంచి విశాఖ తీరానికి వచ్చిన కంటైనర్లో డ్రగ్స్ గుర్తించారు. ఇక డ్రై ఇష్తో మిక్స్ చేసి 1000 బ్యాగుల్లో డ్రగ్స్ను తరలిస్తున్నారు. ఇక విశాఖలోనే ఓ ప్రైవేట్ కంపెనీ పేరుతో డెలివరీ అడ్రస్ ఉంది. అడ్రస్ ఆధారంగా సిబిఐ కేసు నమోదు చేసింది. ఇక విశాఖలో డ్రగ్స్ పట్టుబడ్డ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, విశాఖలో చూసుకుంటే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ మొత్తంగా ఒక విధంగా గంజాయి విపరీతంగా స్టార్ట్ అయిపోయిందని ఒక విధంగా చెప్పుకుంటే, ఇప్పుడు చూసుకునేప్పుడు తాజాగా బయటపడ్డ ఏదైతే విశాఖ పోర్టుకు సంబంధించినంత వరకు దాదాపుగా 25,000 కేజీలకు సంబంధించి డ్రగ్స్ రావడం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతుంది. ఒకవైపు ఎన్నికల సీజన్ స్టార్ట్ అయింది, ఎన్నికలకు సంబంధించి ప్రచారం స్టార్ట్ అయ్యి ఇది రాజకీయ పార్టీలు కూడా ఎన్నికలకు సంబంధించి సంసిద్ధం అవుతున్న సందర్భంలో ఏదైతే ఈ పోర్టు సంబంధించి ఒక కంటైనర్ రావడం జరిగింది. కంటైనర్ లో 25,000 కేజీల వరకు కూడా మత్తు పదార్థాలు ఉన్నాయని చెప్పి కూడా మొత్తం నేషనల్ డ్రగ్స్ సంబంధించి కూడా వీళ్ళంతా కూడా ధృవీకరణ చేశారు. వాళ్ళంతా కూడా ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే బ్రిడ్జిల్ నుంచి విశాఖ పోర్ట్ వరకు కూడా ఒక స్పెషల్ షిప్ లో వీళ్ళందరూ కూడా తీసుకొచ్చారంటూ కూడా ఒక ఊహాగానాలు అందుకునే పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించి నార్కోటిక్ సంబంధించినంత వరకు కూడా సిబ్బంది కానీ లేకపోతే నేషనల్ డ్రగ్స్ సంబంధించిన అధికారులు కానీ ఒక అఫీషియల్ గా ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం మాత్రం మరింత కనకలం రేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే 25,000కు సంబంధించి 25,000 కేజీలకు సంబంధించినంత వరకు డ్రగ్ అయితే విశాఖపట్నంలో చేరుకుంది అని తర్వాత దాన్ని అంతా సీజ్ చేశారు. అయితే ఈ సందర్భంలో కానీ ఒకవేళ అదే 25,000 కేజీలకు సంబంధించిన డ్రగ్ కానీ బయటకు వస్తే, అంటే ఓన్లీ ఒక ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మిగతా తెలుగు రాష్ట్రాలే కాకుండా మిగతా రాష్ట్రాల్లో కూడా 25,000 కేజీలకు సంబంధించినంత వరకు ఈ డ్రగ్ ఎంత ప్రభావితం చూపిస్తుంది, ఎంతవరకు కూడా సర్క్యులేట్ అవుతుందనేది చాలా వరకు కూడా ఊహించడానికి కూడా భయంకరంగా ఉంటుందంటే కూడా చాలా మంది అంచనాలు వేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ విశాఖకు సంబంధించినంత వరకు పోర్ట్ లో ఏదైతే గరుడ ఆపరేషన్ సంబంధించినంత వరకు వాళ్ళంతా కూడా చాలా పకడ్బందీగా విశాఖకు సంబంధించి పోర్ట్ కి ఒక ట్రక్ కంటైనర్ రాబోతుంది. దానితో పాటు ఒక షిప్ లో ఏదైతే కంటైనర్ లో ఉందో దీనికి సంబంధించి 25 కేజీల బ్యాగులు తప్పున మొత్తం 1000 బ్యాగులు 25 కేజీలు ఉంటాయంటే 25,000 కేజీల వరకు కూడా అది ఉంటుందంటే కూడా ముందస్తు సమాచారం మేరకు మాత్రమే ఇదంతా పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత దాన్ని గోప్యంగా ఉంచారు. దీనికి సంబంధించి న్యూఢిల్లీ ఆఫీస్ కూడా సమాచారాన్ని అందించడం జరిగింది. మొత్తం అందించిన తర్వాత ఓవరాల్ గా అక్కడైతే ఈ మత్తు పదార్థం ఏం జరుగుతుంది, అసలు డ్రగ్స్ సంబంధించి ఏ డ్రగ్ ఉంటుంది అది, ఎందుకంటే డ్రగ్స్ కి సంబంధించి చాలా రకాలు ఉంటాయి కనుక ఇది కోకానికి సంబంధించి లేకపోతే ఇంకోటి అనేది దాని మీద కూడా పరిశోధన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు అఫీషియల్ గా ప్రెస్ నోట్ మాత్రమే రిలీజ్ చేశారు. 25,000 కేజీల వరకు కూడా డ్రగ్ అయితే విశాఖపట్నానికి చేరుకుంది, పోర్టుకు చేరుకుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో సమాచారం అయితే 2-3 రోజుల్లో అయితే ఇవ్వగలుగుతాం. అయితే ఇది కూడా ఏంటంటే మిరియాల పొడి మాత్రమే సప్లై చేస్తున్నామంటూ బ్రెజిల్ నుంచి విశాఖపట్నానికి అయితే చేరుకోవడం జరిగింది. అంటే ఒక మిరియాల పొడిని కంటైనర్ లో వేసాం, దాన్ని మాత్రమే వస్తుందంటూ కూడా ఒక బిల్స్ రేజ్ చేశారు. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఏదైతే నార్కోటిక్ అధికారులు కానీ లేకపోతే డ్రగ్ అధికారులు కానీ ఉంటారో వీళ్ళందరూ సమాచారం మేరకు వీళ్ళందరూ చూసుకోవడం జరిగింది. వీరంతా
చూసిన తర్వాత దాన్ని పరిశోధన చేసిన తర్వాత దీంట్లో డ్రగ్ అయితే చాలా ఎక్కువ ఉంది అని చెప్పి వాళ్ళంతా కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతానికైతే పోర్ట్లోని ఒక ప్రైవేట్ గోడంలో దీని అంటే ఉంచడం జరిగింది. మొత్తం చూసిన తర్వాత పరిశోధన జరిగిన తర్వాత లేకపోతే దానికి సంబంధించినంత వరకు ఎక్కడి నుంచి అంటే బ్రెజిల్కి సంబంధించి ఒక ప్రైవేట్ కంపెనీ పేరు మీద అయితే ఇదంతా విశాఖపట్నం రావడం జరిగింది. అది కూడా కేవలం మిరియాల పొడి ఉంటుంది అంటూ మిరియాల పొడికి సంబంధించినంత వరకు మాత్రమే ఇక్కడైతే ప్యాకేజింగ్ జరిగింది. మిరియాల పొడికి సంబంధించి ప్యాకింగ్ జరగడం వల్ల ఇక్కడ వరకు తీసుకొచ్చామంటూ షిప్ ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళ అధికారులు చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు దాంట్లో ఉన్న లోపల షిప్ అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. అయితే వాస్తవంగా అసలు ఏం జరిగింది, ఇన్ని వేల కేజీల డ్రగ్ అనేది రావడం, పోర్టుకు రావడం, విశాఖ పోర్టుకు రావడం అనేది ఇదే ఫస్ట్ టైం. ఇది విశాఖ పోర్టే కాదు, ఏ పోర్ట్ లో కూడా అంటే ఓవరాల్ గా చెప్పాలంటే ఒక సినిమాలో చూపిస్తూ ఉంటారు కదా, అదే స్థాయిలో ఇక్కడికైతే రావడం జరిగింది అంటే కూడా చాలా మంది ఒక ఊహాగానాలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒక సింగం సినిమా కావచ్చు, లేకపోతే ఇంకో సినిమాలు కావచ్చు, అదే స్థాయిలో ఇక్కడ జరుగుతుంది. ఇప్పటి వరకు చాలా వరకు కూడా డ్రగ్స్ కానీ లేకపోతే మిగతావి కానీ వచ్చి ఇవన్నీ కూడా చూసుకోగలిగాం, వీటన్నింటి అరికట్టగలిగాం. కానీ ఇప్పుడు ఒక 25,000 కేజీలకు సంబంధించినంత వరకు డ్రగ్స్ అనేది రావడం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక కలకలం సృష్టించే విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 25,000 కేజీలకు సంబంధించిన డ్రగ్ అనేది ఒక దగ్గర వస్తుంది అనగానే దాన్ని ప్రపంచవ్యాప్తంగా కానీ లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల మిగతా అంతా కూడా ఒక ప్రభావితం చూపించే అవకాశంగా అయితే కనిపిస్తున్నట్టు కూడా చాలా మంది ఆలోచన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఇక్కడికి వచ్చిన 20,000 కేజీల డ్రగ్స్ అయితే అధికారులు అయితే స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళంతా దీని మీద కూడా టెస్ట్ కూడా చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా ఏం జరుగుతుంది, దీని వరకు మిరియాల పొడికి సంబంధించినంత వరకు ఏదైతే డ్రగ్ తీసుకొచ్చామని చెప్తున్నారో అది ఓవరాల్ గా ఎంతవరకు ఉండబోతుంది, దీంట్లో ఎంతవరకు డ్రగ్ కంటెంట్ ఉండబోతుంది, దాంతోపాటు అది ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, అదేవిధంగా పోర్ట్ అధికారులతో పాటు, ఎందుకంటే పోర్ట్ బ్రెజిల్ నుంచి ఒక వెద్దలు వస్తుంది అనగానే అది దానికి సంబంధించినంత వరకు చాలా వరకు కాంట్రాక్టులు ఉంటారు. ఆ కాంట్రాక్ట్ ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవడం కానీ ఇక్కడ నుంచి మళ్ళీ పోర్ట్ నుంచి లిఫ్ట్ చేయడం కానీ ఇవన్నీ కూడా చాలా రకాలుగానే సెక్షన్స్ ఉంటాయి. కనుక వీళ్ళంతా ఎవరు అసలు అక్కడ నుంచి పంపించింది ఎవరు, అక్కడ పంపించిన తర్వాత ఇక్కడ రిసీవ్ చేసుకోబోతుంది ఎవరు, రిసీవ్ చేసుకున్న తర్వాత దీన్ని ఎవరు ఎక్కడికి తీసుకెళ్లబోతున్నారు అన్న దాని ప్రకారం ప్రతి దాన్ని కూడా క్లియర్ గా అబ్జర్వ్ చేసి దీని మీద పూర్తి స్థాయిలో కూడా అధికారులు అయితే దర్యాప్తు జరగబోతున్నారు. ఓకే రాజు, థ్యాంక్ యూ.